789 ఇది ఏదైతే ఫార్ములా ఉందో ఇది చాలా వరకు విన్నాను. ఇది సక్సెస్ ఫార్ములా అని. వెరీ వెరీ పవర్ఫుల్. దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి సార్? యూత్ అని కూడా పెట్టుకున్నప్పుడు బాగుపడలేదు. యూత్ వెరీ పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ ఎవరు? యూత్ 20%. 80% జస్ట్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ 20% అంతే. మంచి వీడియో దొరకట్లేదు. కారణం ఏంది? నాకు జాబు జాబు జాబు. ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో అసలు పరిచయమే అక్కర్లేని వ్యక్తి, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనందరికీ తెలిసిందే, మన లైఫ్లో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి అడుగడుగున మోటివేషన్ లేకుండా ఏదో ఒక టైంలో మన గైడెన్స్ కానీ మోటివేషన్ కానీ లేకపోతే మనం డ్రాప్ అవుట్ అవుతుంటాం. అలాంటి మన లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ మోటివేషన్ అవసరం. కాబట్టి అసలు మన లైఫ్కి ఎలాంటి మోటివేషన్ అనేది అవసరం అనే విషయాల గురించి ఎన్నోసార్లు సార్ మనతో మాట్లాడారు. సో ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ ఎంజాయింగ్ లైఫ్. సార్ అయితే చూసుకున్నట్టయితే 789 ఇది ఏదైతే ఫార్ములా ఉందో ఇది చాలా వరకు విన్నాను. ఇది సక్సెస్ ఫార్ములా అని. వెరీ వెరీ పవర్ఫుల్. దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి సార్? ఏం లేదు బాస్, మనము ఈ మధ్యలో పిల్లలకి ఏం చెప్పినా, యూత్కి ఏం చెప్పినా ఏదో అని గాలి తీసుకుంటారు. ఎందుకని యూత్కి ఎప్పుడు క్లాసులు తీసుకున్నాను ఏం చేస్తా అంటే నవ్వుతూ నవ్విస్తూ వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ వీళ్ళింటూ డ్యాన్స్ చేస్తూ వాళ్ళతో పోతుంటే, ఎందుకంటే వాళ్ళకు చదువు చెప్పేవాళ్ళు లేరు, చదువు చెప్పేవాళ్ళు ఉన్నారు, చదువు చెప్పేవాళ్ళు లేరు. రెండు చెప్పాను నేను మీకు. చదువు అంటే ఏంది? పుస్తకం చదువు చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ జీవితం చదువు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళకి లేరు. ఎస్. పోనీ చెప్తామని వినేవాళ్ళకి వాళ్ళు సిద్ధంగా లేరు. అమ్మ నాన్న చెప్పరు, టీచర్లు చెప్పరు. పోనీ టీచర్లు చెప్పిన అమ్మ నాన్న ఒప్పుకోరు, అమ్మ నాన్న చెప్పిన ఇంట్లో ఒప్పుకోరు. అందుకోసమే నేను ఎంచుకున్న పద్ధతి, ఈ మధ్యలో పిల్లలు నిద్ర లేవట్లే. ఎందుకు? నైట్ ఎప్పుడో పడుకుంటారు, మార్నింగ్ లేవరు, లేజీగా ఉంటారు, ప్రొక్రాస్టినేషన్ చేస్తూ ఉంటారు. సేమ్ టైం యూత్ ఆర్ వెరీ పవర్ఫుల్. యూత్ అని కూడా పెట్టుకున్నప్పుడు బాగుపడలేదు. యూత్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ ఎవరు? యూత్ 20%. 80% జస్ట్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ 20% అంతే. మీరు ఏదైనా కాలేజ్ తీసుకోండి, మీ ఓన్ కాలేజ్, ఏ కాలేజ్ నాకు తెలియదు, మీరు ఏ కాలేజ్ తీసుకోండి, 20% బాగుపడరు, 80% అలాగే ఉన్నారు. చూసుకోండి, ఇది లా, పైరెటో లా అని పెద్ద శాస్త్రజ్ఞుడు కనుగొన్న లా. 80% పీపుల్ డిపెండ్ ఆన్ 20% పీపుల్ అండ్ 80% రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ 20%. 80% మొత్తం ప్రపంచం మీద ఏం జరుగుతుందో దానికి కారణం 20%. కాబట్టి ఆ 20% యూత్ను కరెక్ట్గా మారిస్తే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒక చిన్న ఫార్ములా ఏం కనిపెట్టారంటే, మీరు సరదాగా ఉంటుంది కానీ నానా మీరు జీవితంలో సక్సెస్ కావాలంటాను, కావాలి అంటారు. కావాలంటే ఒక పని చేయండి, నేను చెప్పింది చేయమంటాను. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత సింపుల్ ఫార్ములా అని దానికి ఏదో కనెక్ట్ చేస్తాను. ఫలానా బద్రీనాథులు చెప్పారు, ఫలానా ఋషికేశ్లు చెప్పారు, మీరు చెప్పారు, మహానుభావుడు చెప్పారు, మీకు చెప్పని చెప్పేసి 789 అంటాను. ఏంటి సార్ 789 అంటే? ఫస్ట్ టోటల్ చేయండి అంటాను. టోటల్ ఏంటి సార్ అంటారు. క్యాలిక్యులేటర్ మీద టోటల్ చేయమంటాను. క్యాలిక్యులేటర్ మీద టోటల్ అంటే అలా అయిపోయింది వాళ్ళ మైండ్. అది కూడా చిన్నది కూడా క్యాలిక్యులేటర్ తీసుకోండి. కొంతమంది చెప్పేస్తారు సార్ 24 సార్ అంటే 24 hours per day. 24 hours per day, 7 hours స్లీప్. 7 గంటలు నిద్రపోవాలి, మినిమం 7 గంటలు నిద్రపోవాలి. దాంతో ఆరోగ్యం బాగుంటుంది, నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, నీ బాడీలో ఎన్నో కణాలు చచ్చిపోతూ ఉంటాయి, ఆ కణాలు రిపేరింగ్ అవుతూ ఉంటుంది. యూ విల్ గెట్ ఎనర్జీ. నువ్వు తిన్న ఫుడ్ జీర్ణమవుతుంటుంది, నువ్వు యాక్టివ్గా ఉంటావు. కాబట్టి 7 hours మినిమం స్లీప్. పడుకోవట్లేదు 7 hours, 4.5 hours పడుకుంటున్నారు, మిగతా నిద్రపోతున్నారు అనిపిస్తుంది. అందుకని ఈ మధ్యలో ఎవరో యాప్ కనిపెట్టారు. ఐ వాంట్ టు షేర్ దట్ యాప్. స్లీప్ అనే యాప్ ఉందండి. స్లీప్ మానిటర్ అనే యాప్ ఉంది. దాని కూడా యాప్ వచ్చింది పడుకోవడానికి. నేను కూడా ఏం చేశానంటే, ఈ యాప్ ఎలా పనిచేస్తుందో నేను కూడా చూస్తే అందరు చెప్పొచ్చు అని దాన్ని నేను ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసి అది మనకు ఒక 1 meter దూరంలో పెట్టి పడుకోవాలి ఫోన్. మార్నింగ్ లేవగానే మీరు ఎన్ని గంటలు పడుకున్నారు, ఎన్ని గంటలు డీప్ స్లీప్ వెళ్ళారు, ఎన్ని గంటలు ఎలా అది కలర్స్తో చూపిస్తుంది. డీప్ స్లీపా, మామూలు స్లీపా, మాట్లాడిరా, మధ్యలో స్నోరింగ్ చేశారా, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, ఏం చేశారు, అది ఫస్ట్ నాది నేను పెట్టుకొని చూసుకున్నాను. అప్పుడు అర్థమైంది, ఐఎమ్ ఆల్సో నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ.
ఐఎమ్ నాట్ స్లీపింగ్ 6 hours కూడా పడుకోవట్లేదు. అప్పుడు ఏమనుకున్నానంటే ఈ 6 కాదు, నా ఏజ్కి ఇంక పెరగాలి కొద్దిగా. ఐఎమ్ 62 నౌ, నాకు కొద్దిగా 8 hours అని ఉండాలి అని దాన్ని 8 సెట్ చేసుకున్నాను. ఇప్పుడు స్లోగా 7కి వచ్చాను నేను. అంటే నేను చెప్పింది అంటే యూత్ అనే వాళ్ళు ఎవరైనా సరే మినిమం 7 గంటలు పడుకుంటే బాడీ రిపేర్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మెమరీ బాగుంటుంది. కాబట్టి 7 గంటలు నిద్రపోవాలి. నిద్రపోతాడు, 9 గంటలకు నిద్రపోతాడు, 10 గంటలకు నిద్రపోతాడు, 11:30కు ఫోన్లో టిక్ మన సౌండ్ వస్తుంది. ఇప్పుడు తీస్తాడు. ఇప్పుడు మోడీ గారు ఫోన్ చేసే టైం అయిందా, రేవంత్ రెడ్డి గారు చేసే టైం అయిందా, ఎందుకు ఫోన్ చేస్తారండి, తీసుకుంటారు. ఇంకా ఇప్పుడు కూడా రుద్దుతూ ఉన్నారు. సో దాంతో ఏం చేస్తావు అర్థం కాదు. ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ ఫోన్, ఫోన్ విల్ యూజ్ యూ. మన ఫోన్ వాడుకోవాలి, మంచి విషయాలు తెలుసుకోవాలి. 7 hours స్లీప్, 8 hours వర్క్. ఏ జాబ్ చేసినా, ఏ వృత్తి చేసినా, ఏ పని చేసినా, దేంట్లో జీవించినా 8 గంటలు పని చేయాలి. ఎవ్రీబడి పే శాలరీ ఫర్ 8 hours ఓన్లీ. ఇఫ్ యూ వర్క్ మోర్ దట్ ఈస్ అప్ టు యూ, బట్ 8 hours ఈజ్ ప్రిస్క్రైబ్డ్. అంటే 8 గంటలు మినిమం పని చేయాలండి. ఆ వృత్తి ధర్మం నిర్వహించాలి. అక్కడ పని దొంగ చేయొద్దు, పనిలో జీవించాలి. 100% పని చేయాలి, 100% పని చేయాలి. పని చెప్పలేదు అనుకోండి, పనిలో ఇన్వాల్వ్ కావాలి, పనిలో ఇన్వాల్వ్ కావాలి. నేను ఒకప్పుడు ఐ వాంట్ టు టేక్ మై ఓన్ ఎగ్జాంపుల్. నేను ఫ్యాన్ల కంపెనీలో పనిచేసేవాడిని. ఫ్యాన్ల కంపెనీలో పనిచేసేవాడిని. ఈ ఫ్యాన్ల కంపెనీలో సేల్స్మెన్గా పనిచేసేవాడిని. అంతకన్నా ముందు ఒక అల్యూమినియం కంపెనీలో పనిచేసేవాడిని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1985. ఆ అల్యూమినియం కంపెనీలో పనిచేసినప్పుడు నాకు ఫస్ట్ 2 days పని చెప్పలే. ఒక మార్వాడి కంపెనీ, చాలా అద్భుతమైన కంపెనీ, పని చెప్పలే. అక్కడ కూర్చునేవాడిని. షామ్కు అంటే ఈవినింగ్ వెళ్ళి, సాప్ మేరే కుచ్ కామ్ నై బోలా అన్నాను. ఏ పహలే బార్ తూ పూछ रहे रे बैठो ना అన్నాడు. मैं नहीं बैठते साहब काम करते అన్నా. क्या काम करते అన్నాడు. जो बोलते वो काम करता, मैं आपको तनखा दे रहे అని అడిగిన. అంటే అప్పుడు ఆమె కిడ్ 85, అంటే నేను 20 ఏళ్ళ వయసు అప్పుడు, నేను ఆల్మోస్ట్ 18, 19, 20 ఏళ్ళ వయసు. పని చెప్పమన్నాను. ఆయన పని చెప్పడం మొదలుపెట్టాడండి. ఆయన ఒక పని చెప్తే 2 పనులు చేశాను, 2 పనులు చెప్తే 4 పనులు చేశాను, 4 పనులు చెప్తే 8 పనులు చేశాను. 350 రూపాయలకు చేరి అక్కడే కొన్ని లక్షల రూపాయల శాలరీ తీసుకున్నాను. అక్కడే అంటే ఎనీథింగ్ పాసిబుల్. నువ్వు పని 100% దైవంగా భావించాలి. అది నీ పని, వాడి పని. పని ఒప్పుకున్న తర్వాత పని చేయాలి. 8 గంటలు వృత్తి ధర్మాన్ని నిర్వహించండి. శాలరీ తీసుకుంటే శాలరీకి న్యాయం చేకూర్చండి. పని చేస్తే పనికి న్యాయం చేకూర్చండి. వ్యాపారం చేస్తే వ్యాపారంలో జీవించండి. దాంట్లో 8 గంటలు 100% పని చేయాలి. అది ఎందుకు? ఇన్కమ్ కోసం. 9 గంటలు డూ వాట్ ఎవర్ యూ వాంట్. 9 hours. I have given more time for enjoyment. 9 hours. 7 hours sleep, 8 hours work, 9 hours. Do whatever you want. ఏం చేస్తారు? తింటారు, తిరుగుతారు, మాట్లాడతారు, సోషల్ మీడియా చాటింగ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్, ఇంకేంది, ఇవేనా? కాదు కదా. ఎక్సర్సైజ్ చేయాలి. అవును సార్, ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హెల్త్ కోసం చూసుకోవాలి, ప్రాణాయామం చేయాలి, కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఆ 9 గంటల్లో ఓకే, శుభ్రమైన ఆహారం తినాలి. ఎవరికైనా ఎవరికి 10 నిమిషాలు హెల్ప్ చేయాలి, వేరే వాళ్ళకు. ఓకే, అండ్ యూ మస్ట్ థ్యాంక్ఫుల్ టు దిస్ నేచర్. థ్యాంక్స్ చెప్పాలి. నేనేమంటే తెలుసు, ప్రతిరోజు 5కి థ్యాంక్స్ చెప్పాలి. 5కి థ్యాంక్స్ చెప్పాలి. మీరు అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మీ ఇంటి వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరు కావచ్చు, థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, 5 క్షమించమంటాను ప్రతిరోజు. 5 క్షమించేసేయండి ఏదో తప్పు చేస్తే. అప్పుడు ఎంత తేలిగ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇదని 9 గంటల పనిలో. ఆ 9 గంటలు ఇంకోటి చేయాల్సింది ఏం తెలుసా? 1 hour, మోస్ట్ ఇంపార్టెంట్. 1 hour నిద్ర కాదు, పని కాదు, నేర్చుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. నీకు ఇంగ్లీష్ రాదా? నేర్చుకోండి ఇంగ్లీషు. రోజు 1 hour ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోతుంది కదా. ఒకప్పుడు మేము రామకృష్ణ మఠంకి వెళ్ళి అక్కడ వెళ్ళి నేర్చుకునే వాళ్ళం చాలా కష్టపడి. ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఉన్నాయి కదా. ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మనం ChatGPT అన్నాం కదా. కెన్ యూ టీచ్ మీ ఇంగ్లీష్ అంటే అదే నేర్పిస్తుంది మొత్తం. ఓకే, ఎగ్జాంపుల్గా. సో అది కూడా కాదు, మనం నేర్చుకోవచ్చు కదా. అప్పుడు టీచర్ దానికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. యూట్యూబ్లో ఎన్ని ఉన్నాయండి, వందలాది. ఇంగ్లీష్ కాదు, సుమితా రాయ్ గారు అద్భుతమైన ప్రొఫెసర్. జస్ట్ సుమితా రాయ్ టైప్ చేయండి, మీకు వస్తుంది, ఎన్నో వస్తాయి వీడియోలు. చాలా నీట్గా చెప్తారు, అర్థమవుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఏఐ నేర్చుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ విపరీతమైన డిమాండ్ ఉంది. 50,000 to 60,000 శాలరీ ఇస్తున్నారు వీడియో ఎడిటింగ్కు. మంచి వీడియో ఎడిటింగ్ దొరకట్లేదు. కారణం ఏంది? నాకు జాబు. ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు? ఫ్యూచర్లో డిమాండ్ ఉన్న జాబ్ చేయాలి. సో దానికోసం పనిచేసి నేర్చుకోండి. నేనేం చేస్తుంటాను? సైకాలజీ నేర్చుకుంటూ ఉంటాను, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను, టాపిక్స్ నేర్చుకుంటూ ఉంటాను, పుస్తకాలు రాస్తూ ఉంటాను, కొత్త విషయం రాస్తూ ఉంటాను. ఏం లేదనుకోండి, కళ్ళు మూసుకొని మొబైల్ ముందు పెట్టి వాయిస్ రికార్డర్ పెట్టేసి నా మనసుకు వచ్చింది మాట్లాడుతూ ఉంటాను సార్. ఆ టైపింగ్ అయితే ఉంటుందా? అవును, అంతే కదా సార్. టైపింగ్ అయితే ఉంటుంది. టైపింగ్ అయితే తీసుకెళ్ళి నేను సేవ్ చేసుకుంటాను.
ఫ్యూచర్లో మళ్ళీ బుక్ రాస్తానేమో అంత కలిపి నాకు వచ్చిన ఐడియా. సో 1 hour మ్యూజిక్ నేర్చుకో, తబలా నేర్చుకో, డ్రమ్స్ నేర్చుకో, గిటార్ నేర్చుకో, లెర్న్ సంథింగ్ క్రియేటివ్. లెర్న్ స్పెల్లింగ్ చెప్పవా? LEARN. ఎల్ తీసేస్తే ఏముంది? సార్ ఎల్ తీసేస్తే ఎర్నింగ్ కదా. అంటే లెర్నింగ్లో ఎర్నింగ్ ఉంది, అంటే లెర్నింగ్ ఉన్న వాళ్ళకే ఎర్నింగ్ ఉంటుంది. అంటే ఎల్ అనేది ఒకటి తీసేస్తే లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలి బాస్. ఎస్. సో లైఫ్ లాంగ్ ఎర్నింగ్ ఉంటుంది. వేదాలలో ఒక చెప్తారు, ఆ మంత్రం నాకు గుర్తు రావట్లేదు, చాలా అద్భుతంగా ఉంది, చూసి చదవచ్చు, నాకు మెమరీ కాదు. దాంట్లో ఏం రాసి ఉంటుంది తెలుసా? చివరి శ్వాస వరకు పని చేయాలి, చివరి శ్వాస వరకు డబ్బు సంపాదించాలి, చివరి శ్వాస వరకు నేర్చుకోవాలి. సార్ 3 అండి. పని చేయడం, ఏం పని చేయాలి? డబ్బు సంపాదించడం కూడా నేర్చుకోవాలి. చాలామంది అనుకుంటారు ఐఎమ్ రిటైర్డ్. వాట్ రిటైర్డ్? యువర్ నాట్ రిటైర్డ్. రిటైర్మెంట్ ఇప్పుడు అప్పుడే. కాబట్టి 7, 8, 9 7 hours స్లీప్, 8 hours వర్క్, 9 hours డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ 1 hour మాత్రం లెర్నింగ్ ఉంటే లైఫ్లో అద్భుతం ఉంటుంది బాస్. ఎవరు మనం తట్టుకోలేరు, అన్నిట్లో ముందుకెళ్తారు. దిస్ ఈజ్ మై ఓన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఇస్ 7, 8, 9. గ్రేట్ ఫార్ములా సార్, గ్రేట్ ఫార్ములా. థ్యాంక్ యూ ఫర్ దాట్. యా, థ్యాంక్ యూ సార్.